హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా హెల్తీగా రాగి పిండి ఉప్మా చేసుకుందామండి. ఉప్మా చేయడం చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేశాను. ఆవాలు చిటపటలాడాక అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేశానండి. జీలకర్ర కూడా వేగాక ఇందులోకి 1 కప్పు వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ పల్లీలు మాడిపోకుండా ఉండడం కోసం కలుపుతూ ఒక 10-20 సెకండ్లు అయితే వేయించుకున్నానండి. ఇలా ఒక 10-20 సెకండ్లు వేయించుకుంటే ఇలా కలర్ చేంజ్ అయ్యి పల్లీలు అయితే వేగిపోతాయి. ఇప్పుడు అందులోకి పావు కప్పు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ మినపప్పు కూడా వేసుకొని కలుపుతూ ఈ మినపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా వేయించుకోవాలి. మీరు ఇందులో కావాలంటే కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలకి జీడిపప్పులు వేస్తే ఇష్టం ఉండవు, అందుకనే నేను వేయట్లేదు. పల్లీలు మినపప్పు వేగాక అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఇలా చీల్చుకొని అయితే వేసుకున్నానండి. వేసుకొని వాటిని కూడా కలుపుతూ కొద్దిగా పచ్చిమిర్చిని అయితే మగ్గనిచ్చాను. ఇప్పుడు అందులోకి 2 ఎర్రగా పండిన టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ టమాటాలు కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కడిగిన కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. మీరు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. ఇలా కరివేపాకు కూడా వేశాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఈ టమాటాలు అయితే మెత్తబడే వరకు ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే టమాటా అనేది మెత్తబడిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఆ రవ్వను కలుపుతూ కొద్దిసేపు 1-2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు వేయించుకుంటే రవ్వ అనేది చాలా బాగా వేగిపోతుందండి. ఈ రవ్వ వేగే లోపల మనము మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 4 కప్పుల వాటర్ అయితే వేసుకుందామండి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేశాను కదండి, దానికి 1 కప్పు రాగి పిండి అయితే వేస్తాను. హాఫ్ కప్పు రవ్వ, 1 కప్పు రాగి పిండి 1.5 కప్పు అవుతుంది కదండి. 1.5 కప్పుకి 4 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వేరొక స్టవ్ పైన వాటర్ పెట్టే లోపల ఇక్కడ రవ్వ అయితే చాలా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 10-20 సెకండ్లు ఇలా కలుపుతూ వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక అందులోకి 1 కప్పు రాగిపిండి అయితే వేసుకుంటున్నానండి. ఈ రాగిపిండిని కూడా ఒక 2 నిమిషాలు సన్నని మంట పైన వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే వేయించుకోవాలండి. కలపకపోతే మాడిపోతుంది. ఈ విధంగా రాగిపిండి కూడా వేగే లోపల ఇక్కడ మరొక స్టవ్ పైన వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఈ వాటర్ని తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఈ పిండిని అయితే చక్కగా కలుపుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఒకేసారి వేయకూడదండి, ఎందుకంటే రాగిపిండి కదా ముద్దలాగా అయిపోతుంది. ఇలా వాటర్ మొత్తం వేసాక పిండిలో ఎక్కడ ముద్దలు లేకుండా బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. నేను ఈ పిండిలో ఉప్పు వేయలేదండి. ఉప్మాకు రుచికి సరిపడా ఉప్పునైతే నేను వాటర్ మరిగించాను కదా, వాటర్ మరిగించేటప్పుడే ఆ వాటర్లో వేసేసాను. మీరు కావాలంటే వాటర్లో కాకుండా పచ్చిమిర్చి టమాటాలు మగ్గబెట్టాం కదండి, అప్పుడు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ చూస్తున్నట్టుగా ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పిండి అంతా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఉప్మా అనేది తయారైపోతుంది. ఉప్మా అంటే ఎవరికీ నచ్చదు కదండీ. ఇలా రాగి పిండితో చేసే ఉప్మా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా హెల్తీ కూడా కదండీ. నేను రాగి పిండి ఎక్కువగా రవ్వ తక్కువగా వేశాను కదండీ. మీరు కావాలంటే 1 కప్పు రవ్వ 1 కప్పు రాగి పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా చేసినా కూడా చాలా బాగుంటుంది. నేను రాగి పిండి ఎక్కువగా ఉండడం కోసము రవ్వ తక్కువ వేసి పిండి ఎక్కువగా వేశాను. చూస్తున్నారు కదా, ఉప్మా అయితే తయారైపోయింది. ఈ ఉప్మా ఒట్టిదే కాకుండా పక్కకి కొంచెం పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఉప్మాలోకి టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అలాగే పల్లి చట్నీతో కూడా తినొచ్చండి. మా పిల్లలకి ఈ ఉప్మాకి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నేను టమాటా పచ్చడి చేశాను. మా పిల్లలకి టమాటా పచ్చడితోటి ఉప్మా అయితే వేడివేడిది పెట్టిస్తున్నాను. మీ ఇంట్లో ఎవరికైనా ఉప్మా అంటే నచ్చకుంటే వాళ్ళకి ఇలా రాగి పిండితో ఉప్మా చేసి టమాటా పచ్చడి పెట్టి ఇవ్వండి. చాలా బాగా తింటారు. చూసారు కదండి, కేవలం 10 నిమిషాలలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేశాము. ఈ రాగిపిండి ఉప్మాని నూనెతో కంటే నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రాధికా నిషి డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.